భారత్లో కొన్ని రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్కు ఆయుపట్టైన బ్రహ్మపుత్ర నదిపై అతి భారీ డ్యాం నిర్మాణం చైనా తాజాగా ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో టిబెట్లో నింగ్చీ ప్రాంతంలో ఈ డ్యాం నిర్మాణానికి చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ తాజాగా శంకుస్థాపన చేసినట్టుగా చైనా అధికారిక మీడియా వెల్లడించింది. టిబెట్తో పాటు ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా డ్యాంతో పాటు దానిపై 5 జల విద్యుత్ కేంద్రాలు 14.4 లక్షల కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు అయిన త్రీ గోర్జెస్ డ్యాం కంటే కూడా ఈ కొత్త డ్యాంతో ఎక్కువ జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. అయితే ఈ అతి భారీ డ్యాం నిర్మాణంలో భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది పర్యావరణానికి విఘాతంగా మారుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ డ్యాంను వెపనైజ్ చేస్తే మరింత ప్రమాదకంగా మారే అవకాశం ఉందని, ఆకస్మిక వరదలు సృష్టించేందుకు దీన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే ప్రకృతితో చెలగాటమాడుతున్న చైనా తాజా నిర్మాణంతో ఎలాంటి ఉపద్రవాలకు కారణమవుతుంది అనేది పూర్తి వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు.